స్లైటర్లు ఉంటాయి కదండి, కొన్ని రోజులకి బాగా డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదా, ఆ జిడ్డు మీద మనం పట్టుకోవాలన్నా కూడా చాలా మనకి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది, చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా లైటర్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒక లెమన్ అయితే నేను తీసుకున్నానండి, ఒక హాఫ్ లెమన్ తీసుకుని దానిపైన కొంచెం బేకింగ్ పౌడరు అలానే కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసానండి. ఇలా రఫ్ చేసి బాగా ఇలా అయితే నేను ఇలా క్లీన్ చేసేసానండి. సో ఇంకా లోపల మనకి హోల్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ పోవాలంటే అది చేతితో మనం క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ఇయర్ బడ్ ఒకటి తీసుకుని ఈ విధంగా లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ఇయర్ బడ్ ఒకటి తీసుకుని ఈ విధంగా చక్కగా మనం ఇలా హోల్లోనికి పోనిచ్చి చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా మనకైతే డస్ట్ వచ్చేస్తుందండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక లెమన్ తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా